ఇకపోతే కార్తిక్ మరియు దీప ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. దానికి అందరూ హాజరవుతారు. కానీ సుమిత్ర మాత్రం రాదు. కాంచన సుమిత్ర ఎందుకు రాలేదు అని ఫోన్ చేయబోతుండగా డౌట్ వచ్చి కాంచనకి సుమిత్రకి మెసేజ్ అంటే ఆడియో మెసేజ్ పెడుతుంది. అది సుమిత్ర విని వెళ్ళకూడదు అనుకుంటుంది. కానీ కాంచన మీద కోపం కాదు కదా, దీపం మీద కోపం కదా అని చెప్పి సుమిత్ర దానికి వెళ్తుంది. సుమిత్ర రావడాన్ని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న ఇంకా ఏం చేయలేక దీపం మీద పెత్తనం చూపిస్తుంది. అంటే దీపను ఇరిటేట్ చేసే పనిలోనే ఉంటుంది జ్యోత్స్న. పూజారి గారు కార్తిక్ మరియు దీపకు కంకణం కట్టుకొని పూజ చేయమని చెప్తారు. దానికి కార్తిక్ మరియు దీప కంకణం కట్టుకొని పూజ చేయబోతుండగా కాంచన, జ్యోత్స్న అందరూ కూడా ఉంటారు. కానీ జ్యోత్స్న మాత్రం దీప పక్కన కూర్చొని ఆ కంకణాన్ని లాగబోతుంది. అది అబ్జర్వ్ చేస్తుంది దీప. దీప ఏం చేస్తుందంటే జ్యోత్స్నాన్ని కొట్టకుండా తిడుతుంది. జ్యోత్స్న అది అదునుగా తీసుకొని దీపంని ఇంకా ఇరిటేట్ చేసే పనిలోనే ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు దీప బాగా ఇరిటేట్ అయిపోయి కోపం తెచ్చుకొని ఇంకా జ్యోత్స్నని కొట్టబోతుంది. అది గమనిస్తుంది సుమిత్ర. కానీ జ్యోత్స్న చేసిన పనిని మాత్రం గమనించదు సుమిత్ర జ్యోత్స్నను కార్తిక్ కాకుండా దీప కొట్టబోతుంటే ఆపి, ఏం దీప, అస్తమానం నా కూతురు మీద పడతావెందుకు, నా కూతురు మీద పెత్తనం చూపించాలి అనుకుంటావెందుకు అని చెప్పి సుమిత్ర అంటుంది. ఇంకా కోపం ఆడుకోలేక సుమిత్ర జ్యోత్స్నని కాకుండా దీపను కొట్టబోతుంది. అప్పుడు దాసు ఆపి, ఏంటి వదినా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఏం దాసు, నువ్వు చూడలేకపోతున్నావా జ్యోత్స్నను, నా కన్న కూతురైన జ్యోత్స్నను దీప కొట్టాలి, అందుకే దీపం మీదకి చేయెత్తబోతున్నాను అని చెప్పి సుమిత్ర అంటుంది. దానికి దాసు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వదినా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, అది క్షమించరాని తప్పు అని చెప్పేసి అంటాడు. సుమిత్ర, ఏమైంది దాసు ఇప్పుడు నీకు, ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటుంది. దానికి దాసు అసలు ఏం జరిగింది అనేది మొత్తం చెప్తాడు. దానికి మొత్తం విన్న శివనారాయణ, ఏంటి దాసు నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పి అడుగుతాడు. దానికి దాసు, అవును శివనారాయణ గారు, నేను చెప్తుంది నిజం, మీకు డౌట్గా ఉంటే మా అమ్మాయిన పారిజాతంని అడగండి అని చెప్పి అంటాడు. దానికి శివనారాయణ పారిజాతంని పిలిచి నిలదీస్తుంటే పారిజాతం నిజం చెప్పదు. ఇంకా శివనారాయణకు కోపం వచ్చి ఊగిపోతూ పారిజాతంని అడుగుతాడు. దానికి పారిజాతం ఇంకేమీ చేయలేక నిజం ఒప్పుకుంటుంది. అది విన్నా అంటే మొత్తం కథంతా విన్నా సుమిత్ర కొప్పు కూలిపోతుంది. జ్యోత్స్న సుమిత్ర దగ్గరికి వెళ్దాం, సుమిత్రను ఓదారుద్దాం అని చెప్పి సుమిత్ర దగ్గరికి వెళ్ళబోతుంటే సుమిత్ర ఏం చేస్తుందంటే జ్యోత్స్న చేయిను విదిలించుకుంటుంది. కాసేపు ఆగి దీప జ్యోత్స్నను ఆపి, నేను వెళ్తా నాగు అని చెప్పి దీప సుమిత్ర దగ్గరకు వెళ్తుంది. అప్పుడు సుమిత్ర దీపం దగ్గర తీసుకొని, నన్ను క్షమించు తల్లి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఇప్పటి వరకు సరిదిద్దుకోలేని ఎన్నో తప్పులు చేశాను అని అంటుంది. దానికి సమాధానంగా దీప, అలా అనకూడదమ్మా, ఎప్పుడైనా కూడా కూతురు అమ్మని క్షమించకూడదు, అమ్మే కూతుర్ని క్షమించాలి అని దీప ఇలాగే దీప మరియు సుమిత్ర ఒకటయ్యి జ్యోత్స్న మరియు పారిజాతం నిజస్వరూపం తెలుసుకోవాలని మీరు కూడా అనుకుంటుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.